రాజమౌళి అండ్ మహేష్ బాబు సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ లో మహేష్ బాబు యొక్క పాస్పోర్ట్ ని రాజమౌళి గారు తీసుకొని తన దగ్గర పెట్టుకున్నారంట అని వచ్చేలా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ఫన్నీ కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మహేష్ బాబు ఇప్పటిదాకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశావు, ఇంకా 2 సంవత్సరాల వరకు నీకు ఎలాంటి ఎంజాయ్ ఉండదు, ఓన్లీ షూటింగ్ టైమ్ లో నువ్వు ఎంజాయ్ చేయాలంటే చాలా మంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి కొందరు అయితే పద మహేష్ బాబు అమెజాన్ లో చాలా అంటే చాలా పనులు ఉన్నాయో అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడే కదా షూటింగ్ జరిగేది, అందుకోసం చాలా అంటే చాలా ఫన్నీగా కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి కొందరు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ సినిమా 2000 కోట్లు కాదు, 3000 కోట్లు కాదు, 4000 కోట్లైనా ఈజీగా క్రాస్ చేస్తున్నారు అయితే చాలా మంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈసారి మా మహేష్ బాబు అన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయబోతున్నారు. ప్రపంచ రికార్డులు ఏమైనా ఉంటే లిస్ట్ లో పెట్టుకోండి. మా మహేష్ బాబు అన్న సినిమా అయితే రాబోతుంది అయితే చాలా మంది అయితే ఫన్నీగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా షూటింగ్ 2 లేదా 3 సంవత్సరాలు అయితే తీయబోతున్నారు. అది కూడా ఈ సినిమా 2 పార్ట్స్ గా రాబోతుంది. రాజమౌళి గారు ఎంత పెద్ద డైరెక్టర్ మన అందరికి తెలుసు. అలాగే మహేష్ బాబు గురించి ఇంకెంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఏ సినిమా తీసినా కూడా ఏ దాంట్లో తక్కువ కాదని నిరూపిస్తూ ఉంటారు. మెయిన్ గా చెప్పుకోవాలంటే ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. తన బాడీని డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. 6 ప్యాక్ ని చాలా బాగా డెవలప్ చేసుకుని అనిపిస్తుంది. ఈ సినిమా మాక్సిమం అడవుల్లో ఉంటుంది ఈ సినిమా మొత్తం. ఎందుకంటే ఆ పోస్టర్లు వచ్చా మనకు అందరికి అర్థమైపోతుంది రాజమౌళి గారు ఏదో పెద్దగా తీయబోతున్నారు ఈ సినిమాతోనే. ముందుగానే రాజమౌళి గారు ఏ సినిమా తీసినా ఆ సినిమాకి ఆడియన్స్ లో చాలా అంటే చాలా క్రేజ్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. అలాగే మహేష్ బాబు అలాగే రాజమౌళి డైరెక్షన్ అంటే ఇంకా మాటలు లేవు మనందరికి. ఈ సినిమా రిలీజ్ అయితే ఇంకా అన్ని రికార్డులు అయితే బ్రేక్ చేస్తున్నది నాకైతే అనిపిస్తుంది. రాజమౌళి గారి సినిమా చూసేసాం మనం. ఒక బాహుబలి, ఒక RRR సినిమాతో ఆయన ఎంతో నిరూపించుకున్నారు. పాన్ ఇండియా వైజ్ రిలీజ్ చేసి కలెక్షన్ల వర్షం అయితే కురిపిస్తూ ఉంటారు. ఆయన సినిమాకు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కలెక్షన్ల లాభాలు రావాలి కానీ నష్టాలు రావతే చాలా సినిమాల్లో నిరూపించారు. ఆయన సినిమాలకు ఇప్పటి వరకు ఫ్లాప్ లేదంటే ఊహించుకోవాలి మనం ఆ సినిమా ఏ రేంజ్ లో తీసాడు. ఈ సినిమా కూడా 2027లో అయితే రాబోతుందని చాలా మంది అయితే అంటున్నారు. 2027లో ఈ సినిమా వచ్చి ఇండస్ట్రీ హిట్ ఈ బ్లాక్ బస్టర్ అయితే ఇంక మాత్రం కలెక్షన్ వర్షం. చాలా మంది అయితే ఫీల్ అవుతున్నారు మహేష్ బాబు గారిని ఇంకా 2 సంవత్సరాలు మేమైతే స్క్రీన్ పైన చూడలేమని. ఆ 2 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు అయితే స్క్రీన్ పైన రాబోతారు. ఆ తర్వాత ఫ్యాన్స్ అందరూ చిందులే వేస్తారు అందరూ. సో మీరే ఉన్నారు ఈ సినిమాపై. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? అసలు మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమాపై అంచనా ఎలా ఉన్నాయి? అసలు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మనంతా చెప్పుకునే తక్కువే కదా. ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో మన ఛానల్ కూడా అంతే క్రేజ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి. మన ఛానల్ 500 సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. బాయ్.